Just stay there. Yeah. Well played. Well played. You've done your job. Vikas, keep it up. కొత్త బ్యాట్స్మెన్ వికాస్ సెమీఫైనల్ లో అద్భుతంగా ఆడి Hey, BL out for ones and twos, రా. ఈ మ్యాచ్ లో కూడా ఇతని బ్యాటింగ్ పై జిహెచ్ఎస్ ఎంతో డిపెండ్ అయి ఉంది. No. Come on, man. Be careful, Gautam. ప్రెషర్ లో ఉన్నప్పుడు What, man? ఎలా జరుగుతాయి It's okay. It's okay. బెస్ట్ ఎగ్జాంపుల్ It's alright. జిహెచ్ఎస్ కెప్టెన్ గౌతమ్ బ్యాటింగ్ వచ్చాడు. Come on, do. Faster. గౌతమ్ చాలా మంచి రన్నర్. సింగిల్స్ డబుల్స్ చాలా ప్లాన్ గా No. వినిపించుకో బే. Ball సరిగ్గా చేయబే. ఏంటండి దట్స్ అవుట్. బ్యాటింగ్ తగిలిందంటున్నాడు. అంపైర్కి చూడనుకుంటా. ఇంకో వారం రోజులు వాడు అన్నం తిండు. సార్ నేను బాల్ లీక్ చేశాను సార్. లెగ్ బిఫోర్ అంటున్నాడు. Careful గా ఓకేనా? Reach to stand. అర్థమైందా? Okay, go. All right. Okay. Stay with Gautam. Inder, come on. Do. We can go for it. Let's go. Shot, ra. Good shot, Gautam. Let's go for two. Faster. గౌతమ్ రాజ్ పిల్ల పాట మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించేలా ఉంది. ఇద్దరు సార్ అడ్డం వచ్చాడు సార్. నాట్ అంజలి చీటింగ్ అంజలి. సార్ ఈ Don't argue with me. That's how. నాట్ ఫేర్ సార్. I'm telling you not to argue. He's arguing with me. Tell him to leave. ఏమో పిచ్చా బే నీకు. Good decision, umpire. ఆర్గ్యూ చేస్తాను బే. లీవ్ ఇట్. కమ్ ఆన్ బాయ్స్, ప్లే ఫేర్. Hello. Come on. Go. రాజేందర్ is leaving the ground. He is very, very unhappy. Well played. Come here. ఏమైనా you have to be there till the last ball, okay? Go. I'm not out రా. రేయ్ లూజ్ బాల్ అయితేనే కొట్టు. తీసుకోద్దు. ఓకే. That's it. Keep going. జిహెచ్ఎస్ నిజంగానే కష్టాల్లో పడిందని చెప్పచ్చు. దే హావ్ లాస్ట్ ఆల్ దేర్ బెస్ట్ బ్యాట్స్మెన్. గౌతమ్ ఒక్కడే మిగిలాడు. No. పర్వేజ్ గారు చాలా ఫాస్ట్. Okay. జాగ్రత్త. వరుణ్ చాలా మంచి హిటర్. అయితే ఈ ప్రెషర్ లో తను ఎలా ఆడతాడో చూడాలి. గుడ్ చూసుకున్నాడు రా బాబు.
అది యార్కర్ అంటున్నారండి. అందుకనంటే చూసుకొని ఆడమనేదే. ఇలా బ్యాక్ ఫుట్ ఆడితే బాల్ ఎక్కడ పడి ఉండేది. సలహాలు చెప్పడానికి ఇండియా మొత్తం ఉన్నారు, సరిగ్గా ఆడడానికి 11 మంది మాత్రం దొరకరు. చెప్పాను గొప్పగా. జిహెచ్ఎస్ పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు ఓటమి అంచుల్లో ఉన్నారు. కొత్త బ్యాట్స్మెన్ షమీ ఎవరికే స్థానానికి హద్దు లేవు. వాళ్ళ విజయం దాదాపు ఖరారైనట్టే. కప్పు గెలవడానికి ఇంకొక వికెట్ తీసుకుంటే చాలు. చివరి బ్యాట్స్మెన్ ఆశిష్ క్రీజ్ లోకి వచ్చాడు. Can he do it? That's the cracking shot. 4 runs. That's another nice shot. Will he be a hero? కోల్కతా హై స్కూల్ గెలవాలంటే 6 బంతుల్లో 12 పరుగులు సాధించాలి. గ్రౌండ్ అంతా టెన్షన్, ప్రెషర్. ఆశిష్ మనం కొట్టపోతే మ్యాచ్ అయిపోయినట్టే. You have to do it. Okay? ఎవర్గేట్ బౌలర్ ఇమ్రాన్ ని కూడా టీమ్మేట్ సలహాలతో ముంచెత్తుతున్నారు. 6 balls, 12 runs. పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది. 11 పరుగుల తేడాతో ఎవర్గేట్ విజయం సాధించింది. 15 ఏళ్ల తర్వాత మళ్ళీ కప్ గెలవాలనుకున్న జిహెచ్ఎస్ కల తీరలేదు. ఇట్స్ a sad day for Golconda High School. It's a clinical performance by Everglades here. ఈ టోర్నమెంట్ లోనే హైయెస్ట్ స్కోర్ 191 పరుగులు చేయడమే కాకుండా అద్భుతమైన బౌలింగ్ చేంజెస్ తోటి, వ్యూహబద్ధమైన ఫీల్డ్ ప్లేస్మెంట్స్ తోటి జిహెచ్ఎస్ ని 180 పరుగులకి ఆల్అౌట్ చేశారు. ఈ విజయానికి ముఖ్యంగా అభినందించాల్సింది ఎవరిగేట్స్ టీమ్ కెప్టెన్ కౌండింగ్ అని. అద్భుతంగా బ్యాటింగ్ చేసి 103 పరుగులు సాధించడమే కాకుండా తన టీం ని సమర్థవంతంగా లీడ్ చేసి మళ్ళీ ఈ కప్పు గెలుచుకునేలా చేశాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మరికొద్ది సేపట్లో ప్రెజెంటేషన్ సెరమనీ. Ladies and gentlemen, wait. I don't believe this. This is unbelievable. GHS batting inka avaledu. The last batsman is coming. These are incredible scenes here. GHS ఆటగాళ్ళు కూడా వాళ్ళు చూస్తున్న దృశ్యాన్ని నమ్మలేకపోతున్నారు. Ladies and gentlemen, Siddharth is back. సిద్ధాంత్ ఎలా వచ్చాడు వీడు? మ్యాన్ అతని చేతికి దెబ్బ తగలడం వల్ల బ్యాటింగ్ చేయడం కుదరదని డాక్టర్ చెప్పడంతో 10 మంది ప్లేయర్స్ తోనే జిహెచ్ఎస్ ఆడింది. కానీ ఓటమి అంచున ఉన్న తన టీం కోసం పోరాడడానికి బలమైన గాయాన్ని కూడా ఖాతరు చేయకుండా బ్యాటింగ్ చేయడానికి సిద్ధార్థ్, నువ్వు నిజంగా బ్యాటింగ్ చేస్తావా? లేకపోతే ఏమైనా ఫ్యాన్సీ డ్రెస్ అనుకుంటున్నావా బే? మరి ఈ చేతో ఆడగలవా? ఆట ఇప్పుడే మొదలైంది. ఈరోజు గెలిపించేది నేను కాదు సార్, గోల్కొండ హై స్కూల్.